రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు ఓటు హక్కుపై ఒక ట్వీట్ అయితే చేశారు. ఇది ఆయన కావాలని చేశారా లేకపోతే ఒక రాజకీయ కోణంలో చేశారా? మెగాస్టార్ చిరంజీవి గారు అంటే జనరలైజ్ చేసి చూడాలి. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్లో రాజకీయ కోణం, రాజకీయ రంగు కూడా పులమాలి అని అంటే మాత్రం ఎట్లాగో తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేనాని అధ్యక్షులుగా ఉన్నారు, పైగా టీడీపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ యాంగిల్లో కూడా చూడొచ్చు ఒక విధంగా. అంటే నేను అనుకోవడం అంటే ఒక్కసారిగా మీరు అన్నట్టు ఆ యాంగిల్లో కానీ చూస్తే ఎప్పుడూ లేదు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎస్పెషల్లీ 24 లక్షల కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఓకే, 24 లక్షల మంది. అంటే ఎలాగా? ఇప్పుడు 2019లో ఎన్నికలు అయ్యాయి, 2020కి కొంతమందికి ఓటు హక్కు వచ్చి ఉంటుంది, 21లో కొంతమందికి వచ్చి ఉంటుంది, 22, 23, 24 ఈ 5 ఏళ్లలో కూడా ఓటు హక్కు వచ్చి ఉంటుంది కదా. బట్ ఓటు వినియోగించుకోలేకపోయి ఉంటారు, ఎందుకంటే ఎన్నికలు రావాలి కాబట్టి. సో ఈ 5 ఏళ్లలో కలిపి కొత్తగా 24 లక్షల ఓటర్లు యువత, ఎస్పెషల్లీ ఓటు హక్కు వచ్చారంటే అది యువతే కదా. అంటే 18+. పక్క నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మళ్ళీ మన రాష్ట్రానికి తెలుగు వాళ్ళు వచ్చేసే వాళ్ళు, వలస వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు లెక్క కాదు, యువత పరంగా చెప్తున్నాను నేను. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఎవరైనా ఘంటాపదంగా చెప్పేది ఏంటంటే యువత చేతిలో ఉంది దేశ భవిత అని చెప్తాం. సింపుల్ డైలాగ్, దానికి చాలా డెప్త్ మీనింగ్ ఉంది. అందులో ఓటు హక్కు వినియోగించడం కూడా ప్రధాన అంశం. చాలా మంది అంటారు, మొన్న మా కొలీగు ఇలాగే ఇక్కడ తెలంగాణలో ఓటు వేసేటప్పుడు ఆ పర్టికులర్ నియోజకవర్గంలో ఆయనకు ఒక పార్టీ అంటే ఇష్టం, బట్ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉన్నాడు కానీ డమ్మీ, రెగ్యులర్గా ఒక ఎమ్మెల్యేనే గెలుస్తుంటాడంట. సో నేను ఆయన అడిగాను, మరి ఎవరికి వేస్తున్నావు అంటే, నేను ఫలానా పార్టీకి కానీ ఆ పార్టీకి వేయండి సార్. ఏం బా వేసినా వేస్ట్ సార్, ఓటు వేస్ట్ అయిపోద్ది, ఈయనకే వేస్తాను. బాబు అదే తప్పు, అలా అనుకోకూడదు. నువ్వు నీకెవరు నచ్చారో, నీకెవరు మంచివాడు అనిపిస్తున్నాడో వాళ్ళకి వెయ్యి. గుడ్డిగా వాళ్ళు ఎవరో వేస్తున్నారు, వాళ్ళు ఏదో డబ్బు పంచుతున్నారు అని కాకుండా అట్లా వెయ్యి. అంటే వేసినా వేసారు, ఆడికి గెలవడు సార్ అన్నాడు. అది కాదురా నాయన, నువ్వు ఇట్లా గేయడం వల్ల నీలాగా కొంతమంది అనుకుని వేస్తే, అరే నాకెంత ఓట్లు పడ్డాయంటే ప్రజల్లో ఎంతమంది ప్రజలు, 100 మందిలో ఒక 10 మంది నా మీద విశ్వాసంతో ఉన్నారు, నా మీద నమ్మకం ఉంచారు, నేను ఏదైనా చేయగలను, సాధించగలను అనే విశ్వాసంతో నెక్స్ట్ ఎలక్షన్స్కైనా ఆయన మంచి బూస్టప్తో వస్తారు. అవును, లేదంటే అటువంటి మంచి వాళ్ళందరూ తెరమరుగు అయిపోతారు. ఎందుకబ్బా ఎంత కష్టపడినా, నేను ఏదో చేద్దామని చూసినా కూడా ఒక్కడు కూడా నాకు ఓటు వేయలేదు, ఈ జనాలందరూ వాళ్ళనే నమ్ముతారబ్బా అని చెప్పి కదా. అవును, ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవాలి ఫస్ట్ థింగ్. సో దాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విధంగా చెప్పారు. అయితే ఇక్కడ తమ్ముడు కూడా జనరల్గా ఎన్నికల్లో పార్టిసిపేట్ అవుతున్నాడు, పైగా ఒక పార్టీకి అధ్యక్షులు, టీడీపీ బీజేపీ లాంటి హేమాహేమి పార్టీలతో కూడా టైఅప్ అయి పొత్తు పెట్టుకుని వెళ్తున్నారు కాబట్టి ఈయన ట్వీట్కి కాస్త ప్రాధాన్యత సంతరించుకుని ఉండొచ్చు. బట్ ఎంత సంతరించుకున్నా బాబు పరిస్థితులు చూడండి, అవగాహన చేసుకోండి, ఎవరు మనకి సరైన వాళ్ళు అని అర్థం చేసుకోండి. ఇంతకుముందు ఎన్నికల్లో కూడా ఎలా తెలుసా, మీరు నమ్మరు, ఒక పర్టికులర్ ఒక రాష్ట్రం సంబంధించి ఓటు, ఒరే వద్దురా బాబు వాడు మంచోడు కాదు అని అంటే, వీడు మంచోడా? అది కాదు కదా క్వశ్చను. ఒరే బాబు వాడు చాలా డబ్బులు తిన్నాడు రా, అవినీతి పరుడురా అంటే, ఎవడు తినలేదు ఇప్పుడు? అది అసలు క్వశ్చనేనా? ఎవడు తినలేదా అని చెప్పి మళ్ళీ వాళ్ళే సమర్థించుకున్నావు ఏంటంటే, ఏం లేదబ్బా పెద్ద గీత చిన్న గీత అంటే. ఇప్పుడు చిన్న గీతకేరు, మళ్ళీ పెద్ద గీతకి ఎందుకు స్థానం కల్పిస్తావు? చిన్న గీతకేసి చిన్న గీత మళ్ళీ పెద్ద గీత అవ్వకుండా చూసే బాధ్యత కూడా నీదే, ప్రజలదే. అందరూ ఏమంటారు తెలుసా, రాజకీయ నాయకులు సరిగ్గా లేరు సార్, అధికారులు సరిగ్గా లేరు సార్. ఆ అధికారి ఎవడబ్బా? మీలో ఒకడేగా. రాజకీయ నాయకుడు ఎవడబ్బా? మీ ఏరియాలో వాడేగా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడండి, ఆయన దగ్గరికి మీరు నేను ఒక అప్లికేషన్ పట్టుకొని వెళ్దాం. మీరు మీ తమ్ముడు ఉద్యోగం కోసం వెళ్ళారు, నేను మా తమ్ముడు ఉద్యోగం కోసం వెళ్ళా. నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, మా తమ్ముడు చదివించుకుంటున్నాను, మీరు కూలి పని చేసుకుంటున్నారు, మీ తమ్ముడు చదివించుకుంటున్నారు.
సరే అని చెప్పి ఆ నాయకుడు ఏం చేస్తాడు, అరే గోపి అయితే మనోడు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా పరిస్థితి బాగాలేదు, ఇలాంటి వాళ్ళ తమ్ముడికి ఇస్తే కొంచెం యూజ్ అవుద్ది, ఈ జగదేవ్కి ఎలాగూ ఉద్యోగం ఏదో ప్రైవేట్ ఉద్యోగం ఉంది చేసుకుంటున్నాడులే అనుకొని ఆ నాయకుడు మీకు ఇచ్చాడు అనుకుందాం కాసేపు. వెంటనే నేనేమంటాను తెలుసా, గోపిగాడు లంచం ఇచ్చి ఉంటాడు రా, అందుకే ఆయన ఆడికి ఇచ్చాడు రా ఉద్యోగం. అవును, ఇమ్మీడియట్ గా అనేస్తాం కదా. ఇదొక సందర్భం. ఇంకో సందర్భంలో నేను కొద్దిగా అరే గోపి ఏమి ఇవ్వలేడు కదా, సరే నేను సార్ ఇది ఉంచాం సార్, మా తమ్ముడికి వచ్చేలా చూడండి సార్, ఖచ్చితంగా నాకు ఏదో జరిగిందిరా, లేకపోతే మా తమ్ముడు బాగా చదువుతాడు నాకు ఇవ్వకుండా వాళ్ళ తమ్ముడికి ఇచ్చారంటే అంతేలేరా, అంత డబ్బు అని మీరు చూడకపోయినా అనేస్తాం కదా. కాబట్టి ఇట్లా ఆ నాయకుడికి ఈ డబ్బును అలవాటు చేసేది ఎవరండి? ప్రజలు, మనమే. వాడు డబ్బులు ఇవ్వగానే తీసుకొని ఓటు వేసేది ఎవరండి? మనమే. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి లాంటి అంత ఫ్యాన్ బేస్ అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు ఇట్లా చెప్తే మంచిదేగా. చూడండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు ఒకరు సెలవు ఇచ్చాడరా, సిట్టింగ్ వేసేద్దాం, ఫ్రెండ్స్తో దావత్ చేసుకుందాం, లేదంటే అవుటింగ్కి వెళ్ళిపోదాం, ఫలానా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, బైకుల మీద వెళ్దాం, ఇవి కాదు. ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. నువ్వు వినియోగించుకోకపోతే నీది ఇంకోవడం చేస్తాడు. దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది, మీరు విజయ్ సినిమా, అవును గుర్తుందా, తమిళ్ రీమేక్ సినిమా. అట్లా కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఎవరు ఓటు వినియోగించుకోండి. ఎవరికైతే ఓటు లేదో, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లిస్టులో పేరు దొరకలేదో వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా ప్రతిఘటించండి. వేరే వాడు ఛాన్స్ ఇవ్వకండి. మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకూడదు, మనకున్న ధర్మమే అది. మీరు కూడా ఒకడికి హాని చేయకపోయినా పర్లేదు, హాని చేయకండి, మంచి చేయకపోయినా పర్లేదు, కానీ మంచి చేయలేదా న్యూట్రల్గా ఉండండి, బట్ హాని చేయకూడదు కదా. అవును. సో ఇటువంటివన్నీ మన నానుడిలో మన వాడుక భాషలో ఉన్నాయి. కాబట్టి చిరంజీవి లాంటి వ్యక్తి అలా వెళ్ళడం అనేది మంచిదే. అలా చెప్పడం ఇప్పటి నుంచి కూడా చెప్పడం వల్ల ఏంటంటే, అరే కొంతమంది అందులో ఒకరిద్దరు మారినా హ్యాపీయే కదా అతను ఫ్యాన్స్గా. ఇప్పుడే చెప్పడంలో ఉద్దేశం, ఇంకా ఎలక్షన్స్ టైం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు చెప్పారు, ఇప్పుడు నుండి చెప్తే ఎలక్షన్ డేట్ ప్రకారము వెంటనే అలర్ట్ అయ్యి ఆ టైంకి ఆ డేట్కి రిజర్వేషన్లో, బస్ రిజర్వేషన్, ట్రైన్ రిజర్వేషన్, ఫ్లైట్ బుక్ చేసుకుని పెట్టుకుంటాడు. ఢిల్లీలో ఉన్నాడు ఇక్కడ రావాలి, లేదా కాశ్మీర్లో ఉన్నాడు ఇక్కడికి వచ్చి ఓటు వేయాలి, ఉంటాయి కదా. అవును. సో ముందు చెప్పడం వల్ల అదొక బెనిఫిట్. దానికి కూడా మళ్ళీ రాజకీయం చేసేవాళ్ళు అంటారు, ఇప్పటి నుంచి ఎందుకు చెప్పాడినా, తమ్ముడు ఏదో చెప్పుంటాడు చెప్పమని అందుకు చెప్పాడు, అలా కూడా అనేవాళ్ళు అంటారు. చూడకపోయి ఈడేదో పక్కన చూసినట్టు. అందరూ ఓటు వినియోగించుకోవాలి. నా ఓటు వేస్ట్ అయిపోద్ది సార్, ఆడికి వేసిన వేస్ట్ సార్, గెలవడు సార్, అలా అనుకోవద్దు. అందుకే ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి, అక్కడ అభ్యర్థి నచ్చలేదు అనుకోండి, నోటా సిస్టమ్ పెట్టింది అందుకేగా. నోటా అనేది ఒకటి ఉంది, ఐడియా ఉందా? ఎవరికి నచ్చకపోతే నోటా బటన్ నొక్కేయచ్చు. అంటే నాకు వీళ్ళలో ఎవరూ నచ్చలేదు, నాకు ఇలా ఎవరిని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, నా మనసు అంగీకరించట్లేదని. మరి అదే కదా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం. నోటా కన్నా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందట కాంగ్రెస్కి గతసారి. 1.28 అంత వచ్చింది, నోటాకి 1.33 వచ్చింది. అంటే ఉన్న అభ్యర్థులు ఎవడు మాకు నచ్చలేదు అనే దీని మీద. కాబట్టి చిరంజీవి గారు లాంటి వ్యక్తులు, ఇంకా ప్రముఖులు, పెద్దవాళ్ళందరూ, సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇట్లాంటి మోటివేషన్స్ ట్వీట్లు గట్రా చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఎలక్షన్ కమిషన్తో బ్రాండ్ అంబాసిడర్గా టైఅప్ అయ్యి ఎవరికి వాళ్ళు ఓటుకు వినియోగించుకోవాలని చెప్పాలి. అది కూడా నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా, ఎవడు మన కోసం చేస్తున్నాడు, ఎవడు మన కోసం కష్టపడుతున్నాడు, వీడికిస్తే భవిష్యత్తు ఒకలా ఉంటుంది, వీడికిస్తే భవిష్యత్తు ఒకలా ఉంటుంది, వీడికిస్తే రాజునవుతాం, వీడికిస్తే బంటునవుతా అని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. బండగా రే అన్న కుజయ్ కొట్టేయాలరా, అన్న కోసం ఏదైనా ప్రాణాలు ఇచ్చేయాలరా, చొక్కాలు చించేసుకోవాలా, ఇది కాదు. ఒక్కసారి ఆలోచించండి, బుర్రపెట్టి ఆలోచించండి. అది. సో చిరంజీవి గారి దానికి దానికి నేను కూడా ఒత్తాసు పలుకుతున్నాను. సో అటువంటి వ్యక్తులు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ చెప్పాలి, అందరికీ చైతన్యం కలిగించాలి, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. ప్రభుత్వం కదా, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ప్రజాస్వామ్యం కదా. కాబట్టి చిరంజీవి గారి ట్వీట్ మంచిదే.